నేను నిశ్శబ్దంగా ఉంటాను కానీ నన్ను తక్కువ అంచనా వేస్తే అది వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నమ్మి మోసపోయానే తప్ప నమ్మించి ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. ఇది నా వ్యక్తిత్వం. ఒక్కసారి మాటిస్తే నా ప్రాణం ఉన్నంత వరకు ఏది ఏమైనా అండగా నిలబడడం నా అలవాటు. జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. నీతిగా ఉండేవారిని నిందిస్తుంది. నిజాయితీగా ఉన్న వాళ్ళని ఏడిపిస్తుంది. అవసరాలకు మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. డబ్బు వచ్చినప్పుడు వినయం ఉండాలి. లేనప్పుడు ధైర్యం ఉండాలి. ఈ రెండు ఉన్నవాడే కాలాన్ని ఎదుర్కోగలడు. జీవితాన్ని గెలవగలడు. ఊసరి వెళ్ళి ఆపదలు మాత్రమే రంగు మారుతుంది. కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. జాగ్రత్త. అర్థంకి అపార్థంకి ఒకే అక్షరం తేడా. అర్థం చేసుకుంటే స్నేహమైన బంధమైన కలకాలం నిలబడుతుంది. అపార్థం చేసుకుంటే ప్రతిదీ దూరమే. 100 పేజీలున్న పుస్తకంలోనే తప్పులున్నప్పుడు 100 సంవత్సరాల జీవితంలో అనేక తప్పులుంటాయి. చదువుతూ సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటూ చదువుకోవాలి. అది పుస్తకమేనా, జీవితమేనా? ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది. పిరికివానికి ఆపద కనిపిస్తుంది. ధైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని జీవిత యుద్ధంలో ముందుకు సాగేవాడే విజయాన్ని సాధిస్తాడు. గర్వంగా ఉండకు, అందరి ఆశీస్సులు కోల్పోతావు. పొగరుగా ఉండకు, అందరి ప్రేమని కోల్పోతావు. కోపంగా ఉండకు, మనల్ని మనమే కోల్పోతాము. బాధగా ఉండకు, భరించే వారిని కోల్పోతావు. ఈర్ష్యతో ఉండకు, స్నేహితులను కోల్పోతావు. ఏడుస్తూ ఉండకు, ఊరాడించే వారిని కోల్పోతావు. నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించు, అందరూ నిన్ను చూసి నేర్చుకుంటారు. నక్క కుక్కల వేషం వేసుకోవచ్చు, కానీ కుక్కల విశ్వాసంగా ఉండలేదు. కొంతమంది మనుషులు కూడా అంతే. మంచిగా నటించొచ్చు ఏమో, కానీ వాళ్ళ స్వభావం ఎప్పటికీ మారదు. గమ్యం కనపడనప్పుడు వెనక్కి తిరిగి చూడకు. నీ అడుగుల వేగాన్ని పెంచు. గమ్యమే నీ దగ్గరికి వస్తుంది. ఒకరి కాలి కింద చెప్పుల బ్రతికే జీవితం కాదు నాది. కారం మెతుకులు తిని అయినా హుందాగా ఉంటాను. ఒకరి పొట్ట కొట్టి సంపాదించిన డబ్బు కాదు నాది. గంజి నీళ్లు తాగిన గౌరవంగా జీవిస్తాను. ఒకరిని మోసం చేసి బ్రతికే అలవాటు లేదు నాకు. జీవితమైనా త్యాగం చేస్తా, కానీ మోసం చెయ్యను. ఫైనల్గా ఒకరు బెదిరిస్తే భయపడే బ్లడ్ కాదు నాది. ఒక మాట అంటే దూరం అయ్యే వాడితో స్నేహం చెయ్యకు. అన్నది మనోడే కదా అనుకునే వాడితో స్నేహం చెయ్యి. మీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి. ఎదుటి వారికి నచ్చినట్టు బ్రతకాలి అంటే సర్దుకుపోవాలి. ప్రపంచం అంతటికి మీరు నచ్చాలి అంటే నవ్వుతూ బ్రతకాలి. పిలిస్తే పలికే కుక్కలా ఉండకు. గర్జిస్తే భయపడే సింహంలా ఉండు. అవసరమైతే ఒంటరిగా నడువు, కానీ 10 మందిలో చులకనే బ్రతకకు. మనిషికి కావలసింది గెలుపు కాదు, నమ్మకం. ఎందుకంటే గెలిచిన వాడు ఓడిపోవచ్చు, కానీ నమ్మకం ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు.